హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీష్ముడు తన వరుణాస్త్రాన్ని ఉపయోగించి వారణావర్తనంలో రగులుతున్న మంటలను ఆర్పివేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీలలిది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. మంటలన్నీ ఆరిపోయిన తర్వాత భీష్ముడు ఆ భవనం లోపలికి వెళ్ళి అందరినీ వెతుకుతూ ఉంటాడు. కుంతి, యుధిష్ఠిర, అర్జున అని అందరినీ పిలుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఒకానొక స్థలంలో భీష్ముడికి పాండవుల ఆయుధాలన్నీ మంటల్లో కాలిపోయి కనిపిస్తాయి. భీష్ముడు ఆ ఆయుధాలన్నిటినీ తన చేతిలోకి తీసుకొని పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. పాండవుల మరణ వార్త తెలుసుకున్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని చాలా ఆనందపడతారు. తమ జెండాను తీసుకొని హస్తినాపురం మూలస్తంభం పైన ఎగరవేస్తూ ఉంటారు. కర్ణుడు అది చూడలేక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ దుర్యోధనుడు కర్ణుడిని ఏమాత్రం వెనక్కి పిలవడు. ఆ తర్వాత భీష్ముడు కాలిపోయిన పాండవుల ఆయుధాలన్నీ తీసుకొని హస్తినాపురంకి వస్తూ ఉంటాడు. మార్గమధ్యంలో ప్రజలందరూ పాండవులు చనిపోయారని తెలుసుకొని ఏడుస్తూ ఉంటారు. హస్తినాపురంలో గాంధారి కూడా దుశ్శలను పట్టుకొని బాధతో గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత పాండవులందరూ వారణావర్తనం భవనంలో నుంచి భూమిని తవ్వుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడొక కొండ చర్య కనిపిస్తుంది. భీముడు తన బలంను ఉపయోగించి ఆ కొండని పగలగొట్టగా వాళ్ళు అందరూ బయటకు వస్తారు. అప్పుడు వాళ్లకు బయట ప్రపంచం కనిపిస్తుంది. అప్పుడు ధర్మరాజు, అర్జున, మనము ఈ రాకుమారుల వస్త్రాలతో ప్రజలెవరికైనా కనిపిస్తే వాళ్ళు మన గురించి హస్తినాపురానికి సమాచారం ఇస్తారు. అప్పుడు వాళ్ళందరూ మనం బ్రతికే ఉన్నామని తెలుసుకొని మన కోసం వెతుకుతూ ఉంటారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అవునన్నయ్య, మీరు చెప్పింది నిజమే, మనము తాపస్సుల వస్త్రాలు ధరిద్దాము అని అంటాడు. అప్పుడు ధర్మరాజు కూడా, నీవు చెప్పింది నిజమే అర్జున, మనము ఋషులు మునులు వస్త్రాలు ధరించి పశ్చిమం వైపుకు వెళ్దాము. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మన గమ్యానికి చేరుకుంటాము. ఎక్కడైతే మన తండ్రి గారు మాద్రిమాత ఉన్నారో మన బాల్యం కూడా అక్కడే జరిగింది కదా, మనం అక్కడికి వెళ్దాము అని అంటాడు. ఆ తర్వాత భీష్ముడు పాండవుల కాలిపోయిన ఆయుధాలను తీసుకొని గంగానది దగ్గరకు వెళ్ళి, అమ్మ, భగీరథుడు నిన్ను మెప్పించి స్వర్గం నుంచి భూమి మీదకు తీసుకొచ్చాడు కనుక ప్రజలంతా తమ ఆత్మీయుల అస్థికలను నీలో కలిపి వాళ్లకు ముక్తి లభిస్తుందని అలా చేస్తూ ఉంటారు. నీవు ఎప్పుడైనా చూసావా ఎవరి అస్థికలు వారు గంగలో కలుపుకోవడం? ఇప్పుడు నేను నా అస్థికలనే తీసుకొని వచ్చాను. శరీరానికి ఆధారం అస్థికలు, కానీ నాకు మాత్రం నా జీవితానికి ఆధారం పాండుపుత్రులు 5గురే. నా జీవితానికే కాదు, హస్తినాపురం ప్రజలందరికీ పాండుపుత్రులే ఆధారం. ఇప్పుడు ఆ ఆధారమే లేకుండా పోయింది. నాకు ఈ అస్థికలను కల్పించి ముక్తిని ప్రసాదించమ్మా అని అంటాడు. ఒక వృక్షానికి ఆకులన్నీ రాలిపోవచ్చు, కానీ వేర్లు మాత్రం అలాగే ఉంటాయి. ఈ హస్తినాపురం వంశవృక్షానికి మీరు వేర్లు లాంటి వారు, మీకు అప్పుడే ముక్తి ఎలా లభిస్తుంది పెదనాన్న అని అంటాడు. అప్పుడు భీష్ముడు, నాకు ఇప్పుడు ఎంత కోపం వస్తుందంటే విదురా, మా గురువుగారైన పరశురామ ప్రభువులాగా నేను కూడా ఆయుధం పట్టి ఆ కౌరవులందరితో యుద్ధం చేయాలి అనిపిస్తుంది. ఎలాంటి యుద్ధం అంటే వాళ్ళ జీవితాంతం పశ్చాత్తాపం పొందినా వాళ్ళకి ఏమీ సరిపోదు. నాకు అలాగ చేయాలని ఉంది, కానీ నేను ఏమీ చేయలేను. నా శక్తి సరిపోదు. ఎందుకంటే సంతానం తప్పు చేస్తే ఆ బాధ్యత పెద్దవాళ్ళదే కదా అని అంటాడు. అప్పుడు విదురుడు, ధర్మం అనే వృక్షం ఎప్పుడూ నేల రాలిపోదు పెదనాన్న, అప్పుడప్పుడు అధర్మం అనే మచ్చ అంటుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ మచ్చ తొలగిపోయి ధర్మం అనే వృక్షం వస్తుంది అని అంటాడు. అప్పుడు భీష్ముడు, నీవు ఎలా చెప్తున్నావు విదురా అని అంటాడు. అప్పుడు విదురుడు, నాకు అనుమానం కలిగింది పెదనాన్న, దుర్యోధనుడు, గాంధారరాజు కలిసి వారణావర్తనంలో ఏదో చేస్తున్నారని, అందుకే నేను ముందే యుధిష్ఠిరుడికి సందేశం పంపించానని చెప్తాడు. అప్పుడు భీష్ముడు, అంటే నీవేమంటున్నావు విదురా, పాండవులు ఇంకా బతికే ఉన్నారా అని అంటాడు. అప్పుడు విదురుడు, అవును పెదనాన్న, నాకు తెలిసినంత వరకు పాండవులు ఎక్కడో బతికే ఉన్నారు. ఎప్పుడో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారు అని చెప్తాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.